Good morning, all of you. Welcome to our Surya's Cursive Writing course. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో మనం ఏం చెప్పుకున్నాం? ఏఎంఎన్ఎస్ వాటికి సంబంధించినటువంటి ఓవెల్స్ ఏ రకంగా రాసాము, ఏఈఐఓయులు. ఓకే, అలాగే వాటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ లెటర్స్ కూడా ఏ రకంగా రాసాము అనేటువంటిది లాస్ట్ లెసన్లో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి? టిఎఫ్ఐజే. టిఎఫ్ఐజే సింగిల్ లెటర్స్ నేను రాస్తున్నాను చూడండి. వాటితో కనెక్టివిటీ ఎట్లా రాయాలి, ఏఈఐఓలు ఎట్లా రాయాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. టిఎఫ్ఐజే. ఇట్లా రాస్తాం. టిఎఫ్ఐజే అనేటువంటిది చాలా క్యాపిటల్ లెటర్స్ కదా. ఇందులో జే ఎక్కడ ఉంది? ఫుల్ లైన్లో ఉంది. ఎలా రాయాలి? టి ఎఫ్ ఐ జే. జే ఏంటంటే జీ లాగా ఉన్నదండి అని మీరు అనొచ్చు. కర్సివ్ రైటింగ్లో క్యాపిటల్ లెటర్లో ఇట్లానే ఉంటుంది. ఇది ఫుల్ జోన్లో ఉంటుంది. అర్థమైందా? టిఎఫ్ఐజే. వీటితో ఇప్పుడు ఏఈఐఓ ఎట్లా రాయాలి? జే సపోజ్ టీ విత్ ఏ అవుతుందా? కంటిన్యూ చేయడం అవుతుందా? ఏం చేత అవుతావు? ఇక్కడ కనెక్టివిటీ ఇట్లుంది, ఇటుంటే జరిగి ఉండేది. ఇటు కంటిన్యూషన్ లేదు కాబట్టి మామూలుగా టీ ఇట్లా రాసి ఏ ఇట్లా రాయాలి. ఎఫ్ ఎఫ్ విత్ ఈ రాయాలంటే ఇది ఎట్లా వస్తుంది మళ్ళీ చూడండి. ఎఫ్ ఇక్కడికి వచ్చింది, రాదు కదా. అంచేది ఇది కూడా సెపరేట్గా ఇట్లానే రాసుకోవాలి. ఐ ఐతో ఐ ఎట్లా రాయాలి? రాదు కదా, ఇట్లా సెపరేట్గానే రాసుకోవాలి. జే ఈ రాయాలనుకోండి, ఇది కంటిన్యూషన్ ఇట్లా రాసుకోవచ్చు. దీని కనెక్టివిటీ ఉంది కదా, అందుబాటులో ఉంది కదా. దీని కనెక్టివిటీ ఈజీగా అందుబాటులో ఉన్నది కాబట్టి ఇది కనెక్టివిటీ ఇట్లా రాసుకోవచ్చు. ఈ రకంగా ఏఈఐఓలు మనం తెలుసుకోగలిగాం. ఇప్పుడు వర్డ్స్ నేర్చుకుందామా? కనెక్టింగ్ వర్డ్స్ టేబుల్ చూడండి. టిఏబిఎల్ఈ అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్. టిఏబిఎల్ఈ టేబుల్ టీతో. ఎఫ్తో ఫస్ట్. ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్. చూడండి, మీరు ప్రతిదీ గమనిస్తున్నారో లేదో, ప్రతిదీ కూడా లెటర్స్ ఈక్వల్ సైజులో రాయాలి, నేరోగా రాయాలి, స్లాంట్గా రాయాలి, లైన్స్ క్రాస్ అవ్వకూడదు. మీకు ప్రతి పాఠంలో ఇది మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అట్లా ప్రాక్టీస్ అయిపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే అది కరెక్ట్గా రాదు. సో ఇట్లా ఒకే సైజులో ఉండాలి, నేరోగా ఉండాలి, స్లాంట్గా ఉండాలి, లైన్స్ క్రాస్ కాకూడదు, ఇట్లా రాస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇండియా. ఇండియా. ఐ అప్పర్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్. ఐఎన్టిఐఏ ఇండియా. రాస్తున్నప్పుడు పెన్సిల్ కానీ పెన్ కానీ ఎక్కడ
కనెక్టివిటీతో ఉన్న లెటర్స్ మాత్రం లిఫ్ట్ చేయకుండా రాయాలి. కనెక్టివిటీతో సంబంధం లేనటువంటి వాటికి లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ టీఏ రాసాం, టీ రాసిన తర్వాత ఏ కనెక్టివిటీ కంటిన్యూ చేయలేం కాబట్టి ఇది కంటిన్యూ ఇక్కడ ఇటు వచ్చింది కాబట్టి ఇలా రాయలేం. ఇక్కడి నుంచి కంటిన్యూషన్గా మళ్ళీ నెక్స్ట్ లెటర్కి రాసుకోవచ్చు. ఈ రకంగా రాయొచ్చు ఇండియా. ఓకే, నెక్స్ట్ జగ్, జేతో ఉంది కదా, జగ్. జేయుజి జగ్. ఇదేంటి, ఫుల్ జోన్. మీకు కింద చెప్పాను జి జే వై జెడ్, ఈ 4 లెటర్స్ మాత్రం ఫుల్ జోన్లో రాయాలి. ఓకే, జే ఇక్కడ వచ్చింది, ఇక్కడ జే క్యాపిటల్ ఎట్లా రాయాలి, ఫుల్ జోన్లో ఎట్లా రాయాలనేది చూపించాను. ఓకే, ఇప్పుడు ఈ రకంగా ఈ లెటర్స్ రాయొచ్చు. నెక్స్ట్ లెసన్లో క్యాపిటల్ లెటర్స్ PBRH రాస్తాం. ఇంకా డూ రెగ్యులర్ ప్రాక్టీస్. మీకు ప్రతి పాఠంలో చెప్తున్నాను ఎండింగ్లో, డూ రెగ్యులర్ ప్రాక్టీస్. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీకు రైటింగ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ లెసన్లో మరికొన్ని తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.